పల్లకి పొందుతాడు. ఆయన చెప్తాడన్నమాట, విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుండు, విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుండు, చిత్తుని ఇంట విమల గోదయును, విష్ణు చిత్తుని ఇంట విమల గోదయును, కనుల పండుగగా కనిపించినప్పుడు, కనుల పండుగగా కనిపించినప్పుడు, విష్ణువత్వంబంత వరలనా ఇంట, విష్ణువత్వంబంత వరలనా ఇంట, మనసు మధురాపురము, మనసు మధురాపురము, మగువరాధికగా మౌగవరాధికగా మదినించి శ్రీ విష్ణు మార్గంబు వెతకు, శ్రీ విష్ణు మార్గంబు వెతుకు, తన్వి గోదాదేవి దర్శించినప్పుడు, గోదాదేవి దర్శించినప్పుడు, అచ్యుతుడంపిన అర్చకోత్తముల, అచ్యుతుడంపిన అర్చకోత్తముల, గోద మహాదేవి కోరె రంగండు, గోదె మహాదేవి కోరె రంగండు, వైష్ణవార్చకులప్పుడు వాకృచ్చిరంతా, వైష్ణవార్చకులంతో అకృచిరంతా, చిత్తుని మనోవీధి వెన్నెలలు, విష్ణు చిత్తుని మనోవేది వన్నెలలు, గోదాదేవి మేను పులకించే, గోదాదేవి మేను పులకించే, ఆండోలికారూఢయై వారితోడ, ఆండోలికారుడి వారితోడ, రంగనాథుని గుడికి రమణితా వెడలే, రంగనాథుని గుడికి రమణితా విడలే, భక్తులకంగా వచ్చే గోదయును, భయభక్తులకంగా వచ్చే గదను, అనుసరించి భక్తి అర్చకాళియును, అనుసరించి భక్తి అర్చకాళియును, రంగనాథుని చెంత ఆదేవి, శ్రీరాగముని యొక్క ఆదేవి, మేఘవల్లరిలోన మెరుపు తీగగను, మేఘవల్లరిలోన మెరుపు తీగగను, వెలుగొంది ప్రకృతిలో విభవంబు మెరసి, నిత్య కళ్యాణమై నెగడు సర్వంబు, నిత్య కళ్యాణమై నెగడు సర్వము, పౌరులు భక్తితో భావించి కొలువా, పౌరులు భక్తితో భావించి కొలువా, రంగనాథుని చేరే రాజీవ నయన, రంగనాథుని చేరే రాజీవి నయన, మదిలోన రంగనుని మరవలేకుండి, మదిలోని రంగనుని మరవకుండి, దివ్య ప్రబంధాలు దీక్షతో పాడే, దివ్య ప్రబంధాలు దీక్షతో పాడే, రంగనాథుని పాద రాజీవములను, రంగనాథుని పాద రాజీవములను, గర్భాలయంబులో కాంక్షించి కొలిచే, గర్భాలయంబులో కాంక్షించి కొలిచే, రాలేదామె విభుని సన్నిధిని, విడిచి రాలేదామె విభుని సన్నిధిని, గర్భాలయంబున కనిపింపదాయే, గర్భాలయంబున కనిపింపదాయే, అంధకారము అంధకారము దిక్కులలమెనంత దిగ్గులంత జ్యోతి స్వరూపంబు చూచువారలకు, జ్యోతి స్వరూపంబు చూచువారలకు, అగుపించే రంగని ఆలయం బంధు, అగుపించే రంగనం ఆలయం మందు, ఏమి చిత్రము ఎరుగరెవ్వారు, ఏమి చిత్రమో ఎరుగనివ్వారు. నిన్న కూడా మీరు చూస్తే మన రంగనాథుడి ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరో ఒక పోస్టింగ్ పెట్టారు మన డివోషనల్లో. చూసారా? ఎవరన్నా చూడలేదేమో, నేను చూశాను. ఎలా వచ్చింది చిరునవ్వు అని, చాలా చిరునవ్వు నవ్వుతూ కనపడింది అనమాట. ఆయన ముఖం అంతా కూడా వెలిగిపోయింది. ఎట్లా వెలిగింది? గోదాదేవి ఒక కాంతిగా ఆయనలో మెరిసిందట. అదే చెప్తున్నారు ఇక్కడ, ఒక నక్షత్రం మెరిసినట్టుగా మెరిచిందట ఆలయంలో. రంగనాయకేక రమ్య నామమున, రమ్య రామమున, రంగనాథుని అంతరంగంబు చేరి, రంగనాథుని అంతరము చేరి, దేవేరిగా వెలుగొందెనామె, విష్ణు దేవేరిగా వెలుగొందనామె, విష్ణు చిత్తుని పుణ్య విభవమే మందు, విష్ణు చిత్తుని పుణ్య విభవమే మందు. ఆ తర్వాత విష్ణు చిత్తుడు విలపిస్తాడు. ఏమైందా? విష్ణు చిత్తుడా నీవు విలపింపనేలా, విష్ణు చిత్తుడా నీవు విలపింపనేలా, నేనైతే ఆశ్చర్యపడకు, అల్లుండనేనైతే ఆశ్చర్యపడకు, విష్ణు దర్శనమంది, విష్ణు దర్శనమంది, విజ్ఞుడాతండు, విజ్ఞాతండు, భగవంతు వాక్యంబు, భగవంతు వాక్యంబు, పాటించె మిగుల, సంతోషమును పొంది, దోషమును పొంది, చేసి తన ఊరికే తెంచి తత్పరుండయ్యే, తన ఊరికే తెంచి తత్పరుండయ్యే, పుత్తూరు చేరి ఆతండు, వెళ్ళి పుత్తూరు చేరి ఆతండు, సేవలో శేష జీవితము, శ్రీహరి సేవలో శేష జీవితము, వినియోగమనరించి, వేద విజ్ఞుండు, పుణ్యకర్ముండవుచు, పుణ్యకర్ముండవుచు, పొంది
మోక్షంబు పొందే మోక్షంబు పొందే ఈ వ్రతం అంతా మనం కూడా దానికోసమే చేస్తున్నాం. మళ్ళీ పుట్టటము మళ్ళీ చావటము ఇవి లేకుండా జనన మరణ దుఃఖాలు లేకుండా ఉండటానికి ఆచరించే వ్రతమే ఈ గోదాదేవి వ్రతం. అండాల్ తిరువడి. వచ్చే సంవత్సరం కూడా మీరందరూ ఈ విధంగానే స్వామివారి వ్రతం ఈ తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతము అని అర్థం తమిళ మాటకి. తిరు అంటే పవిత్రమని, తిరుమలై అంటాం కదా, తిరుమలై అంటే పవిత్రమైన కొండ అని అర్థం, మలై అంటే కొండ అని. అలానే తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం, అత్యంత పవిత్రమైన వ్రతం. ఇది మీరు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని ఆశిస్తున్నాను. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. ఆండాళ్ తిరువడి.